ஆந்திரால 62 வயசான இவரு 8th ஸ்டாண்டர்ட் படிக்கிற மைனர் பொண்ணு கிட்ட செக்ஷுவல் அசால்ட் பண்ணிருக்காரு. ஒரு தோட்டத்துக்குள்ள அந்த சின்ன பொண்ணு இவரும் ஒரு மாதிரி இருக்கிறத தோட்டத்துக்காரர் பார்த்துட்டு, யார் நீங்க, இங்க என்ன பண்ணிட்டு இருக்கீங்கன்னு கேட்க, ஒன்னும் இல்ல, அந்த பொண்ணு வந்து பாத்ரூம் வருதுன்னு சொன்னா, அதனாலதான் நான் இங்க கூட்டிட்டு வந்திருக்கேன், இது எதுக்கு நீங்க வீடியோ எடுக்கிறீங்க அப்படின்னு கேக்குறாரு. அப்புறம் எதுக்கு ட்ரெஸ் எல்லாம் கலந்து இருக்குன்னு தோட்டத்துக்காரர் கேட்க, நான் யாருன்னு தெரியுமா, ஏரியா கவுன்சிலர்னு அப்படியே பேசிக்கிட்டே அந்த பொண்ணை கூட்டிட்டு பைக்ல போயிடுறாரு. உடனே இந்த தோட்டத்துக்காரர் போலீஸ்க்கும் கால் பண்ணி இன்ஃபார்ம் பண்றாரு. அதே டைம்ல இந்த வீடியோ சோசியல் நெட்வொர்க்ல வைரலா பரவ ஆரம்பிக்குது. இதுக்கு பின்னாடி என்ன நடந்திருக்குன்னா, தன்னோட வீட்டுக்கு எதிர் வீட்டுல இருக்கிற இந்த சின்ன பொண்ணை சாக்லேட் அது இதுன்னு வாங்கி கொடுத்து அடிக்கடி பாலியல் தொந்தரவு கொடுத்திருக்காரு. இதை நீ வெளியே சொன்னா உன்னை ஸ்கூலுக்கு அனுப்ப மாட்டாங்க அப்படின்னு சொல்லவே அந்த பொண்ணு இதை பத்தி யார்ட்டையுமே வெளியே சொல்லல. சம்பவம் நடந்த அன்னைக்கு அந்த பொண்ணோட ஸ்கூலுக்கு போய் உடம்பு சரியில்லை அப்படின்னு கூட்டிட்டு வராரு. அந்த பொண்ணு இவரை பார்த்தோன்னே தாத்தா அப்படின்னு கூப்பிட்டுருக்கா. அதனால டீச்சர்ஸும் சரின்னு சொல்லி அனுப்பிச்சு வச்சிருக்காங்க. இந்த விஷயம் அங்க ஏரியால உள்ளவங்களுக்கு தெரிய ஆரம்பிக்குது. அதனால இவரை போட்டு அடின்னு அடிக்கிறாங்க. அடுத்து போலீஸ் அவரை அரெஸ்ட் பண்ணி கூட்டிட்டு போறப்ப, நான் கொஞ்சம் ரெஸ்ட் ரூம் போகணும் அப்படின்னு சொல்லி இறங்கிருக்காரு. அங்க அவமானம் தாங்க முடியாம பக்கத்துல இருந்த ஆத்துல குதிச்சு தற்கொலை பண்ணிருக்காரு. పూలమ్మని తీసుకొచ్చి మీరు తుని నీ పేరేంటి? నీవు ఒకసారి ఆగు. నువ్వెవరో చెప్తున్నా నేను చెప్తున్నా నాకు మీరు ఎవరో బుజ్జి నువ్వు ఒకసారి నువ్వు బట్టలు ఇప్పి ఇక్కడ పట్టుకోవడం మీరు ఎవరు నేను మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిలర్ ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఇప్పి ఏం చేస్తున్నావు చెప్పు. అమ్మాయి చేపట్టుకోవచ్చు. మాట చెప్తున్నాను, అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా నాకు పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బుజ్జిగా నువ్వు బయట రా బుజ్జి. మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలోకి? మీకు ఎక్కడ మీరు అడ్రస్ ఏ ఊరు మీది? మీది ఏ ఊరు చెప్పు. తుని ఏ ఊరు? తుని అది ఎర్రపేట ఎస్సీఓలు. ఏంటి బుజ్జి ఎస్సీఓలు మళ్ళీ బుజ్జి అంటే ఏమండి మీరు ఎస్సీఓలే కరెక్టే. ఆమె పెట్టుకుంటాను నువ్వు అదే చేయి పట్టుకున్నాను మీ బుజ్జి. అది కాదు మళ్ళీ బుజ్జి చేయి పట్టుకున్నావు ఏంటి? తాతయ్య అవుతాడా? అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో చెప్తాను. మీరు ఇలా తోటలో నువ్వు ఎందుకు వచ్చావు బుజ్జి వెళ్తాడు? వస్తాం మేడం, మా ఇంటికి తీసుకెళ్తున్నా. మొన్న వచ్చావు ఇటు సైడ్ అమ్మ వచ్చిందా? ఒకసారి మొన్న మీరు రాలేదు అక్కడికి? మీరు ఏ స్కూల్ నువ్వు? మరి ఇటు సైడ్ ఎలా వచ్చావు నువ్వు? ఏ ఊరి మీద? ఏ ఊరి మీది? ఏ ఊరు అన్నా? ఇదే ఏ ఊరు? అద్దరిపేట వెళ్తున్నావు. సార్ ఆగండి ఆగండి మీరు సరే బండి చేస్తాను. అదే ఈ తోటలోకి ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని? ఎవరు రమ్మన్నాడు? పాస్ వచ్చామా? తోటలోకి ఎవరు రమ్మన్నాడు? తోటలో ఏమన్నా అంటే బాత్రూమ్ వచ్చా? బాత్రూమ్ వస్తావా? తాళం ఎత్తావు ఇవా నువ్వు? తాళం చెప్తాను. ఎవడో వచ్చా చెప్తాను. ఎవడో చెప్పు. ఎవడో తెలియదు. నువ్వు బండి ఆపుతావా? బండి ఆపపోతే బావలు కూడా చెప్తున్నాను.